ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతమిది. రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతంగా దీనికి పేరుంది. ఈ సుందర ప్రదేశాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం బలి చేయాలని చూస్తున్నారు సర్కారు ప్రముఖులు. విద్యుత్ ప్రాజెక్టు కడతామంటూ గతంలో ఎన్నోసార్లు సర్కారు చేసిన కుటిల ప్రయత్నాలను అక్కడి గిరిపుత్రులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. అయినా సరే కిరణ్ సర్కార్ దీన్ని సమాధి చేయాలనే చూస్తోంది. ఆరు మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం జలపాతాన్ని, దాని చుట్టుపక్కలున్న అడవులు, గుట్టలను కూడా తొలిచేయాలని చూస్తోంది సర్కార్. కానీ అక్కడున్న గిరిపుత్రులు మాత్రం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిన్న ప్రాజెక్టు కోసం తమ జీవనాధారాలను పోగొట్టుకోలేమంటున్నారు. అయితే 2001 నుంచి ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఆదివాసీ గిరిజన హక్కుల సంఘాలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా చేశాయి. 2011లో ప్రాజెక్టు కోసం ఓ కాంట్రాక్టర్కు అనుమతులు రావటంతో జిల్లాలో మళ్లీ ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడింది. కానీ కాంట్రాక్టర్ పట్టు వదలకుండా ప్రయత్నిస్తుండటంతో హైడల్ ప్రాజెక్టు కట్టేందుకు అనువైన పరిస్థితులను పరిశీలించాలంటూ అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీనికోసం అక్కడి గిరిజనులను ఒప్పించాలని అటవీ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించి అన్ని కోణాల్లో కసరత్తు జరుపుతున్నారు ఫారెస్ట్ అధికారులు. బజార్, హత్నూర్, బోధ్, నేరడిగొండ మండలాల్లోని ప్రజలు ప్రాజెక్టు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. తెలంగాణకే ప్రముఖ పర్యాటక ప్రదేశంగా, తమ ఆరాధ్య దైవంగా ఉన్న కుంటాల జలపాతాన్ని వదులుకునేది లేదని సర్కారు కుట్రను అడ్డుకోవడానికి సిద్ధమని చెప్తున్నారు గిరిపుత్రులు.